సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, గ్రేటర్ హైదరాబాద్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్, భాగ్యనగరంలో తమ ఉనికి కోసం బీజేపీ పోటీ చేయాలా వద్దా అన్న డైలమాలో ఎంఐఎం. ఇలా జూబ్లీహిల్స్ బైపోల్పై అన్ని పార్టీల్లో హై లెవెల్ ఎక్సర్సైజ్ నడుస్తోంది. క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది, ఏ లీడర్కు లోకల్లో బాగా పట్టుంది, సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో తీవ్ర కసరత్తులే చేస్తున్నాయి పార్టీలు. జూబ్లీహిల్స్ బైపోల్పై పార్టీల సీరియస్ ఫోకస్. బలమైన అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు, వడపోత. ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్లానింగ్స్. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టు. గ్రేటర్లో మరో సీటు పెంచుకోవాలనుకుంటున్న కాంగ్రెస్. భాగ్యనగరంలో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు. జూబ్లీహిల్స్ బైపోల్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే గ్రేటర్లో ఓ సీటును కోల్పోయాం. ఈ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్ హైదరాబాద్లో రెండో సీటు స్వాధీనం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ క్యాండిడేట్ సెలక్షన్ పై పెద్ద కసరత్తే చేస్తున్నాయి. అయితే సిట్టింగ్ సీటును చేజార్చుకోవద్దన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. అందుకే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులనే బరిలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మాగంటి సతీమణి సునీతను బరిలో దింపితే సానుభూతి కలిసి వస్తుందని అంచనా వేస్తోందట కారు పార్టీ. అయితే కంటోన్మెంట్ బైపోల్లో లాస్యానందిత కుటుంబం నుంచి ఆమె సోదరిని పోటీలో నిలిపినా సానుభూతి పని చెయ్యకపోగా అక్కడ బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అదే సిచ్యువేషన్ జూబ్లీహిల్స్ లోనూ రిపీట్ అయితే ఇంకో సీటు చేజారిపోవడం ఖాయమని టెన్షన్ పడుతోందట గులాబీ పార్టీ. అందుకే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అన్నదానిపై సర్వే కూడా చేయించిందట. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే క్యాండిడేట్ అయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇంకెవరినైనా బరిలోకి దింపితే బాగుంటుందా అని ఆరా తీసిందట. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారట. దాదాపు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే బరిలోకి దించే అవకాశం ఉందని, అయితే సెకండ్ ఆప్షన్ కూడా పార్టీ పరిశీలిస్తోందని అంటున్నారు. అయితే టికెట్ దక్కితే గెలుస్తామా లేదా అన్నదానికంటే రెగ్యులర్ ఎలక్షన్స్ కోసం తమకంటూ ఓ నియోజకవర్గం ఉండిపోతుందని ప్లాన్ చేస్తున్నారట లీడర్లు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉద్దేశంతో నేతలు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 4 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపుతో గ్రేటర్ పరిధిలో హస్తం పార్టీ బోణి కొట్టింది. 2024లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ ను బరిలోకి దింపి బైపోల్లో సీటును కైవసం చేసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటుపై కూడా హస్తం పార్టీ సీరియస్ గానే ఫోకస్ చేసింది. అది సీఎం రేవంత్ మాటల్లో స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 5-6 నేతలు రేస్లో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్ మళ్లీ టికెట్ అడుగుతున్నారు. పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫహీం ఖురేషీ, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లైతే టికెట్ రేసులో వినిపిస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కూడా తీవ్ర కసరత్తే చేస్తోందట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దీపక్ రెడ్డి ఇప్పటికే కిషన్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆయన తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పార్టీ మహిళా నాయకురాలు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేనితో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇక ఎంఐఎం ప్రతిసారి జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలని భావిస్తూ చివరి నిమిషంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతిస్తూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతిస్తూ ఇక్కడ ఎంఐఎం పోటీ చేయలేదు. అలాగే ఈసారి కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో పతంగి పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అటు టీడీపీ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్క బైపోల్ అన్ని పార్టీల్లో రసవత్తర రాజకీయానికి దారితీస్తోంది. ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది, ఎవరి వ్యూహాలు ఫలించబోతున్నాయో చూడాలి మరి.